హాయ్ అండి, ఎలాగున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తలకాయ మాంసం అండి. తలకాయ మాంసం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కుక్కర్లో విజిలిచ్చి పెట్టుకున్నానండి, ఉడకబెట్టి. దానికి కావాల్సినవి ఏంటంటే ఒక 4 ఉల్లిపాయలు కోసుకున్నానండి, 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ యాలక్కాయ, లవంగాయ, సోంపు ఇవన్నీ పెట్టుకున్నానండి. దాకా కాలాక నూనె పోసుకోండి. తలకాయ మాంసం చాలా బాగుంటుందండి. ఏంటంటే ఇక్కడ కాల్చి ఇవ్వరండి చెన్నైలో. మేము చాలా రిక్వెస్ట్ చేసి కాల్పిచ్చి తీసుకున్నాను అనమాట. తలకాయ ఒకటి, తలకాయ కాలిస్తే కదండి టేస్ట్ ఉంటుంది. ఇక్కడేమో ఎంత అడిగినా కూడా అసలు తల కాల్చు, మాకు టైం లేదు, అది ఇది అంటారు. మొత్తం తీసేస్తే ఇంకేముంటుందండి, బొయ్యకులు తప్ప. రిక్వెస్ట్ చేశాను అప్పట్లో ఒక దగ్గర చేసి దగ్గరుండి కాల్పించుకొని కట్ చేయించుకొని వచ్చానండి. నూనె కాగిందండి, వేసుకుంటున్నా. చుట్టుపక్కల ఆడాక ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి, టమాటాలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ తీస్తానండి కొంచెం. తలకాయ మాంసం అంటే అంత గ్రేవీ కాదండి, అంత పులుసుగా కాదండి, నార్మల్ మీడియం గ్రేవీ వస్తుంది అనమాట. అంటే మనం వేసింది ఇదే కదండి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, లేదా కొబ్బరి అదంతా వేసుకుంటే బాగుంటుంది. కానీ నేను కొబ్బరి ఐడియా ఏం చేద్దామని ఆలోచిస్తున్నానండి. కొబ్బరి వేద్దామా వద్దా? కొబ్బరి వేస్తే అదొక టేస్ట్ అండి. మగ్గిని చూడండి, ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా మగ్గాలండి. ఇదిగోండి, ఇది మగ్గినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అంటే తలకాయ మాంసంలో వేసి ఉడకబెట్టానండి, అయినా కొంచెం వేసుకోండి. ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోవాలండి బాగా. పచ్చివాసన పోయాక ఇంక తలకాయ మాంసం వేసుకుంటుంది. చేస్తున్నానండి మాంసం, తలకాయ మాంసం. అసలు వర్షం తగ్గట్లేదండి మాకు, భయంకరంగా వర్షం. పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటానండి, మంచిదేగా ఒంటికేమో. ఉప్పు చూసి వేసుకోవచ్చండి, కావాలితే చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే వేసామంటే తేడా కొడితే మళ్ళీ ఇబ్బంది పడాలి. ఉడికిందండి, కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నదే.
ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు అల్లం వెల్లిపాయలు ఇవన్నీ ఉప్పు అంతా పడుతుంది. ఉడికేటప్పుడు నేను ఉప్పు వేయలేదండి కుక్కర్లో పెట్టినప్పుడు. స్టవ్లో పెట్టేసింది. ఉడికిపోయింది. నేను మా తలకాయ మాసం ఎగురుతుంది. తలకాయ మాసం ఎగురుతుంది. హైలో పెట్టాం కదా, ఉడికింది, బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కుక్కర్లో వేసాం కదా, కారం వేస్తున్నానండి. అంటే కారం మిరియాల పౌడర్ వేస్తానండి. తర్వాత కొంచెం కారం, దీంట్లో మిరియాల ఘాటు ఉంటుంది. మిరియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూసారా ముక్కలు ఉడికిపోయిందో, ఉడికిపోయి పీస్ అయిపోతుందండి. ఇక్కడ మనకులాగా పెద్ద పెద్ద తలకాయలు దొరకవండి, చిన్నవే లేతవి మేకలు, పెద్ద పెద్దవి ఉండవండి ఇక్కడ. ఓకే సెకండ్ చూసారా, చూడండి ఎలా ఉడికిపోయిందో తలకాయ మాంసం. కొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇది తలకాయ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అదండి. తర్వాత ఇలాగే కొంచెం ఉడికిపోయాక కొంచెం గ్రేవీ అవ్వాలండి. చూసారా ఇదిలో ఉంది కదా నీళ్ళుగా, కొంచెం థిక్ అయిందంటే అప్పుడు మిరియాల పౌడరు, గరం మసాలా పౌడరు, మిరియాలు జీలకర్ర అండి పొడి చేసి పెట్టుకున్నా ఇప్పుడే. ఇదిగోండి మిరియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నా, కొంచెం గరం మసాలా, అంతే. అయ్యాక చూసారా కొంచెం తిక్కుపడాలండి. తలకాయ మాంసం కదండి, జిగురుగా ఉంటుంది తలకాయ, జిగురుగా ఉంది. పీస్ పీస్ అయిపోతుందండి ముక్క. కుక్కర్లో విజిల్ ఇవ్వటం వల్ల, లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుందండి తలకాయ మాంసం, తోలుతో ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది. ఎన్ని విజిల్ ఇచ్చాము? ఒక 3-4 విజిల్ ఇచ్చానండి. 4 విజిల్ ఇచ్చాను. చూసారు ఎలాగైందో తలకాయ మాంసం. ఇంక ఇలాగ ఉన్నప్పుడు మిరియాల పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకుంటామండి. ఉడికిపోయిందండి మొత్తం, ఏదో చిక్కగా వచ్చింది సరే. కొంచెం గరం మసాలా తూలండి పౌడర్, మిరియాలు జీలకర్ర పౌడరు, గరం మసాలా అంటే యాలక్కాయ లవంగా దాల్చిన చెక్క అండి. ఆ 3 కలిపి పౌడర్ చేసుకుంటాం. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలండి, ఒక 5 నిమిషాలు చూసి ఆపుకోవచ్చు. ఇంకా అంతే, అయిపోయినట్టే గ్రేవీ. తలకాయ మాంసం పీస్ అయిపోతుందండి. ఎందుకంటే కుక్కర్లో వేసాను కదండి, అందుకని. గరం మసాలా అది కారం తగ్గించాను, ఎందుకంటే మిరియాలు పౌడర్ వేసాను కదా, అది కారం ఉంటుందండి. గరం మసాలా కారం, అందుకే కారం కొంచెం తగ్గించి వేసాను, మిరియాల ఫ్లేవర్ తెలియాలండి. నోరు గురించే తలకాయ కూర రెడీ అండి. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అయిపోయిందండి తలకాయ మాంసం కూర. చూసారా పీస్ ఎలాగ గ్రేవీ చూసారా ఎంత దిక్కుగా వచ్చిందో. ఇలాగ రావాలండి, మొక్కంతా పీస్ పీస్ అయిపోయింది. ఎందుకంటే కుక్కర్లో వేస్తే మంచి సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట, కుక్ అయిపోద్ది. తర్వాత తీసి చేసుకుంటాం.
తలకాయ కూర రెడీ అండి. నాకు నచ్చే టేస్ట్లో మీకు చేసి చూపించాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నా తలకాయ మాంసం కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఉంటాను.